లిక్కర్ స్కామ్ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి సేఫేనా? కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చెప్పింది, రాజ్ కసిరెడ్డి ఏం చెప్పారు సిట్ అధికారులకి అనేదే. వాస్తవానికి రాజ్ కసిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువు. 2019 ఎన్నికల ముందు వైసీపీలోకి వచ్చిన రాజ్ కసిరెడ్డి గత ఎన్నికల వరకు ఏపీ ప్రభుత్వ ఐటీ సలహాదారుగా పనిచేశారు. అయితే తన పదవీ కాలంలో ఎక్కువ లిక్కర్ వ్యవహారాలనే పర్యవేక్షించారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మద్యం విక్రయాలు కొనుగోలు మొత్తాన్ని ఆయనే నిర్దేశించేవారు అనే అభియోగాలు ఉన్నాయి. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే, కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం స్కామ్పై ముందుగా సిఐడి, ఆ తర్వాత సిట్ విచారణకు ఆదేశించిన అనేక మందిని విచారించిన పోలీసులు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వాంగ్మూలంతో ప్రధాన నిందితుడిగా రాజ్ కసిరెడ్డి పేరు నమోదు చేశారు. ఈ కేసులో కర్త కర్మ క్రియ అంతా రాజ్ కసిరెడ్డి అంటూ విజయసాయిరెడ్డి గతంలో చేసిన ప్రకటన. అయితే రాజ్ కసిరెడ్డి పాత్రధారి మాత్రమేనని, అసలు సూత్రధారి వేరొకరు ఉన్నారని ప్రభుత్వాలు చెబుతున్నా అందుకు ఆధారాలు లభించలేదట. దీంతో బిగ్ బాస్ స్థానంలో రాజ్ కసిరెడ్డిని A1గా పేర్కొన్నారు. అంటే ఒక కేసులో A1గా ఒక వ్యక్తి పేరు పెట్టేశారు అంటే ఇక పైన ఎవరు లేరని అర్థం. ఇప్పుడు నిన్నటి వరకు బిగ్ బాస్ ఎవరు అని అంటూ ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ A1గా ఈయన పేరు పెట్టేశారు కాబట్టి ఇక బిగ్ బాస్ ఎవరు లేరు. బిగ్ బాస్ ఎవరు అంటే ఇంక రాజ్ కసిరెడ్డి. అంటే ఈ కేసు ఇక జగన్ వరకు వెళ్ళేలా లేదు. A1గా ఉన్న రాజ్ కసిరెడ్డి కనుక రేపొద్దున్న లేదు బిగ్ బాస్ నేను కాదు జగన్ అని పేరు చెప్తే అప్పుడు జగన్ ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తారా, జగన్ అదుపులో తీసుకుంటారని చూడాలి. ప్రస్తుతానికైతే జగన్ సేఫ్.